తిరుపతి జిల్లా 50-60 లక్షల రూపాయల వరకు విలువ చేసే రస్తా భూమి కబ్జా అక్రమాలకు గొరికట్టేందుకు 25-30 సంవత్సరాల నుంచి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న దొరకని న్యాయం, చర్యలు తీసుకొని రెవెన్యూ అధికారులు ఇదెక్కడి విడ్డూరం అంటున్న స్థానికులు భారీ ఎత్తున బేరసారాలే కారణమై ఉండవచ్చంటున్న మేధావులు. వివరాలు పరిశీలిస్తే తిరుపతి జిల్లా రాల్వేకోడు నియోజకవర్గంలోని ఊర్లగడ్డపోడు పంచాయతీ ఉడుముపల్లి గ్రామంలో 50-60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు విలువ చేసే 2-3 ఎకరాల రస్తా భూమిని రాజకీయ నాయకుల అండదండలతో కబ్జా చేసి తన భూమిలో రోడ్డు వేశారని వాపోయాడు స్థానికుడు నరసింహారెడ్డి. దీనిపై చర్యలు తీసుకుని 25-30 సంవత్సరాల నుంచి తిరుగుతున్న రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని మీడియాకు తెలిపాడు. ప్రస్తుత రాల్వేకోడూరు మండల తహసీల్దార్ అమర్నాథ్ గారికి జరిగిన విషయం మొరపెట్టుకోగా తనిఖీ చేసి అందులో ప్రభుత్వ భూమిగా 3 రోజులుగా బోర్డు ఏర్పాటు చేయాలని విలేజ్ రెవెన్యూ అధికారులతో పాటు సర్వేయర్కు ఆదేశాలు ఇచ్చి 4 నెలలు అవుతున్నా పట్టించుకోవడం లేదని వారు కబ్జాదారులతో కుమ్మక్కై తహసీల్దార్ను లోపర్చుకొని ప్రభుత్వ భూమి కబ్జాకు గురి అయినా చర్యలు తీసుకోలేదంటే ఎంత మొత్తంలో పుచ్చుకున్నారో అర్థం కావడం లేదని మీడియా ముందు వాపోయాడు. విఆర్ఈ అంటే విలేజ్ రెవెన్యూ అబ్జర్వర్ గా, అలా కాకుండా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ను చేసి టీలు, కాఫీలు పంపిణీ చేయించుకుంటున్నారని, ఆయా గ్రామాల్లో జరుగుతున్న అక్రమాలను వెలుగు తీసే విధముగా చర్యలు తీసుకోవడం లేదని భారీ ఎత్తున చర్చలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి స్థానికుడైన నరసింహారెడ్డి మీడియాకు అందించిన సమాచారం ఏమిటో కూడా పూర్తి వివరాలను వీక్షించి తెలుసుకుందాం. తదుపరి దీనిపై మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ తహసీల్దార్ ఏ విధంగా స్పందిస్తారో పూర్తి వివరాలను మునుముందు ప్రచారం అయ్యే వార్త ద్వారా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే. తిరుపతి జిల్లా రాల్వేకోడూరు మండలం అనంతరాజంపేట డివిజను ఉలగొట్టపూడి పంచాయతీ ఉడుమరిపల్లి. నా పేరు నరసింహారెడ్డి. తిరుపతి జిల్లా రాల్వేకోడూరు ఉలగొట్టపూడి పంచాయతీ ఉడుమరిపల్లి. అందరికీ నమస్కారం. కలెక్టర్ గారికి నమస్కారం. నేను 27 ఏళ్ళప్పుడు ఒక భూమి పంచాయతీలో రస్తా 2 ఎకరాల 3 సెంట్లు ఉంటే 27 ఏళ్ళప్పటి నుంచి 2 ఎకరాల ప్రభుత్వం ఉంది, పట్టా చేయించుకుంటామని అడిగిన యూరియా సర్వే ఆయన పేరు ఏం పేరు? పేరు రోజులైంది. ఆయన పేరు నాకు మారిపోయాడు వాళ్ళు. అతను ఆ నెంబర్లో పోతే అతనే చెప్పినాడు 2 ఎకరాల 3 సెంట్లు ఉన్నదని. వాడు ఎందుకు మళ్ళీ వస్తాడు? వాడి పేరు నాకు తెలియదు, మనిషి గుర్తు ఉన్నాడు. అతనే చెప్పింది ఒక 6-7 నెలలు అవుతుంది. నేను నెంబర్ల కోసం పోయినా. నెంబర్ల కోసం పోతే ఆ సెక్రటరీ ఏమన్నాడు, అన్ని నెంబర్లు చూస్తా, 2 ఎకరాల 3 సెంట్లు ఉన్నది, నీకు పట్టా చేపిస్తాం, చేసుకుంటామని అన్నాడు. నాకు దాంతో అవసరం లేదబ్బా, నాకు రస్తా 2 ఎకరాల 3 సెంట్లు రస్తా ఉన్నది, ఆ రస్తా తేల్చాలా అని నేను అడిగిన. ఇంకా అడిగితే ఆ తర్వాత ఇట్టే అర్జీలు పెట్టుకుంటా తిరుక్కుంటాను ఇన్ని అంటాను 27 అంటాను. ఆ రోజు మహానుభావుడు ఎంఆర్ఓ ఈఆర్ఓ వాళ్ళంతా చెప్పినారు, వీళ్ళు రౌడీగా జేసీబీ పెట్టి చేస్తా ఉంటే ఎంఆర్ఓ మాట మీద చెప్తానే వచ్చినాడు. వచ్చి చెప్తానే దౌర్జన్యంగా మీ అందరి మీద నేను కేసు పెడతాను. 27 సంవత్సరాల అర్జీ పెట్టినప్పుడు తహసీల్దార్ గారు అప్పుడే వచ్చారు. అప్పుడు అర్జీ లేదనమాట. నేరుగా నేను ఎంఆర్ఓ దగ్గరికి పోయినా. ఇక్కడ ఉండి ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ దగ్గర పోతానే అప్పుడే జీపీఎస్ నడిచిపోయినాయి. నేను అప్పుడు సైకిల్గా లేవు, నాకు నడిచిపోతే అప్పుడు ఆ జీబులో ఎక్కించుకొని వాళ్ళంతా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. వచ్చి చూసే వాళ్ళందరినీ మీ అందరి మీద కేసు పెడతానన్నారు. అప్పుడు పనులు చేస్తా ఉన్నారు. అందరూ చేతులు కట్టుకొని నిలబడుకున్నారు. ఈ పని చేయకండి, మీ అందరి మీద కంప్లైంట్ ఇస్తాను కదా. నేనేం చేయలేదు. ఆ రాష్ట్రాల్లో పనిచేసేటప్పుడు ఇది గట్టు, నా చేను గట్టు, ఆ పొడుగు మా నల్లమ్మది. ఇది ప్రభుత్వ రస్తా వదిలేసి మీ చేను రోడ్డు వేశారా? ప్రభుత్వం వదిలేసి మా చేను గట్టు మొత్తం తీసేశారు. చెట్లు, టెంకాయ చెట్లు, యాప చెట్లు, అరటి చెట్లు మొత్తం. అప్పటికి ప్రభుత్వ రస్తా ఆక్రమించుకొని ఉన్నారా? అప్పుడు ఆక్రమించున్నారు. ఆక్రమించితే మా ఊర్లో ఒకడు ఉన్నాడు, ఈశ్వరరెడ్డి అని. ఆయన రాజకీయం చేసి ఆ పని చేసినాడు. ఆ ఈశ్వరరెడ్డి అనేవాడు ఎవరో కాదు, మా అత్త చెల్లూరు కొడుకులే. వాళ్ళే నాకు నమ్మకం ద్రోహం చేసినారు. వాళ్ళ నాయన దగ్గర నాకు 80 సెంట్లు భూమి ఉంటే ఆ రస్తా అనుకొని 80 సెంట్లు భూమి అనుకుంటే కోర్టుకి వేయించినాడు వాళ్ళ నాయన దగ్గర. వాళ్ళ ఎంఆర్ఓ అమర్నాథ్ గారు వచ్చినారు. వచ్చి అర్జీ పెట్టి వచ్చి చూసి 3 రోజుల్లో బోర్డు ఏమని చెప్పారు సర్వేయర్కి, ఈఆర్ఓకు. ఈ రోజుకి 4 నెలలు అవుతా ఉన్నది. ఇది 4 నెలలప్పుడు తహసీల్దార్ గారు అమర్నాథ్ గారు వచ్చి చూసి బోర్డు పెట్టమని చెప్పారు. పెట్టమన్నాడు. ఎవరు చెప్పారు ఆ మాట? ఆయనే చెప్పినాడు. ఎంఆర్ఓ చెప్పినాడు. ఎవరికి చెప్పారు? ఈఆర్ఓకు, సర్వేయర్కి. వాళ్ళు ఇంతవరకు బోర్డు పెట్టలేదు. పెట్టలా.
ఇప్పుడు తిరుగుతూనే ఉండా. మళ్ళీ ఈ మధ్య ఇయర్ ఏమన్నాడు, మళ్ళీ ఒకసారి అర్జీ పెట్టియా నేను దొరకొస్తాను, ఆయన లేదు అప్పుడు. ఇప్పుడు కొత్తగా ఒక ఇయర్ వచ్చారు, వచ్చే నేను దొరకొస్తాను అని అంటుంది. ఏమన్నా సాగే పరిస్థితి ఎటవుతాయి, ఎంఆర్ఓని కాదని ఎటవుతుంది. దాని నిలువ 50 లక్షలు. ఈ 50 లక్షలు ఎంత చేతులు మారినాయి. నువ్వు 3 రోజులు బొట్టి ఏమన్నావు కదా, నువ్వు వచ్చి 7 నెలలు అవుతుంది. 7 నెలల రోజే పోస్టల్ తరపున నీకు అర్జీ పెట్టినా. అర్జీ పెడతా నేను పోయి అడిగినా, పెద్ద అయినా నువ్వే అన్నాడు, నీ అర్జీ అంతా నిన్నే ఇదంతా ఈరోజు నీదే డిస్కషన్ జరిగిందన్నాడు. ఏదో నాకు న్యాయం చేస్తాను అనుకున్నాను. ఆ న్యాయం వచ్చేది ఈ బుద్ధి వస్తాను, రేపు వస్తాను, ఈ బుద్ధి వస్తాను, రేపు వస్తాను అన్నాడు. ఒకసారి వచ్చేసి అది చూసేసి ఇయర్కు సర్వేకు 3 రోజుల్లో బోర్డు ఏమన్నాడు. ఈ రోజుగా 4 నెలలు అవుతుంది. అర్జీ పోస్టల్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది, డైరెక్ట్గా ఇవ్వలేదా? నేను డైరెక్ట్గా ఇచ్చినట్టు అది పుట్టదా. ఇప్పుడు 27 అంటే అని చెప్తానే ఉన్నాను నేను. నాకు ప్రూఫ్స్ కావాలి కదా వాళ్ళకి. అర్జీ పెరిట్టు సిఏకు అర్జీ పెట్టాను, డిఎస్పీకి అర్జీ పెట్టాను, కలెక్టర్కి అర్జీ పెట్టాను. అది రసీదులు నా దగ్గర ఉంటాయి ప్రూఫ్స్. నేను స్వయంగా ఇన్ని అంటే 27 అంటే చెప్తా అంటే వాళ్ళకి చేతులతో అర్జీ చేయను, వాళ్ళు బుట్ట దాఖలు చేయను. ఇప్పుడు మీరు అర్జీ పెట్టాను అంటారు, నాకు అర్జీ పెట్టిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి కదా, ఆ రసీదులు ఉన్నాయి కదా. 27 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారా కాపాడుకోవడానికి? 27 ఏళ్ళు అంటే 27 ఏళ్ళు అంటే ఒక ఇప్పటికి 5 మంది 6 మంది ఎంఆర్ఓలు పోయినారు. వీళ్ళు 5 మంది 6 మందిని మీటింగ్ చేస్తున్నారు. నేను తిరిగి అది నిలిచిపోయినా. సరే ఈ ఎంఆర్ఓ న్యాయం చేస్తాడని ప్రయత్నిస్తే నీకు న్యాయం చేస్తాను కదైనా, నీకు నీ అర్జీ చూసినాను, 1 రోజుల్లో వస్తానన్నాడు. ఆ వారం పోయి మళ్ళీ ఒక 3 నెలలకు వచ్చినాడు. 3 నెలలకు వచ్చి చూసి 3 రోజుల్లో బోర్డు వేసేయండి రాస్తాకన్నాడు. ఈరోజు సుమారు 4 నెలలు అవుతుంది. ఇవాళకి రాలా. దాని విలువ 50 లక్షలు. ఎంత చేతులు మారినాయని. ఇన్ని అంటే మెయింటైన్ చేస్తా వచ్చినారు. ఇన్ని అంటే నేను తిరుగుతూనే ఉండా. ఇన్ని అంటే వాళ్ళు ఎంఆర్ఓను మెయింటైన్ చేస్తాడు. చేనుగల చేంజ్ చేసేస్తాను. నేనేం చేయాలి చెప్పు. వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడనే కానీ ఒక చెంటు భూమి లేదు. మా గ్రామ గంటల్లో 30 ఎకరాలు దాకా ఉండదు. ఎక్కడైనా చూపిమను మొత్తం అమ్మేసినారు. వాళ్ళు ఉద్యోగాలు జీతాలు ఇవ్వటం లేదా గవర్నమెంట్? గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇవ్వటం లేదా? అదే ఏం చేస్తాను గవర్నమెంట్? చదివిరే 25 ఏళ్ళు దాకా చదివి ఉద్యోగాలు ఉద్యోగాలు తెచ్చుకునే ధరం పక్కన మీరు ఉండాలి కదా. కాదు, ఎక్కడనే కానీ చెట్టు భూములు ఎక్కడ మీదే తప్పు. ముమ్మాటికి రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పు. ఎక్కడనే ఒక చెట్టు గ్రామ కంటాలు చూపించమన్నా 30 ఎకరాలు కబ్జా చేసినారు. ఎవరు వాళ్ళు చేశారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా. రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తారు అంటే ఖాళీలు ఉంటే నాకు కూడా చెప్పినాడు. నేను ఈ సర్వే నెంబర్ కోసం పోయినా ఈ ఇయర్ అది చెప్పేసి ఒక 2 ఎకరాలు 3 చింటుకోండి, అదే నీకు పట్టా చేసుకుంటావని అన్నాడు. నాకు తెలుసు వాళ్ళకి ముందుగానే పట్టా చేసుకు 27 ఏళ్ళ నుంచి నేను పోరాడుతూనే ఉన్నాను. నా చేలో మా అన్నదమ్ముల చేలో దౌర్జన్యంగా రోడ్డు వేశారు. ఈ మధ్య ఈ ప్రభుత్వం వచ్చినాక 27 ఏళ్ళ నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. ఎవరు ఏ సమాధానం చెప్పలేదు. ఈ మధ్య కొత్తగా ఎంఆర్ఓ గారు వచ్చారు. ఎంఆర్ఓ గారు అర్జీ పెట్టినాను. ఎంఆర్ఓ గారు వచ్చి చూసి 3 రోజుల్లో బోర్డు ఏమన్నాడు. 3 రోజుల్లో బోర్డు ఏమంటే ఇప్పుడు 4 నెలలు అవుతుంది. మరి 3 రోజుల్లో బోర్డు వేయాలంటే దాని విలువ 50 లక్షలు. ఏ భూమి ఆక్రమించుకున్నారు? ఎవరు ఆక్రమించుకున్నారు? అది భూమి 621, 622 మధ్యలో 2 ఎకరాల 3 సెంట్లు రస్తా. ప్రభుత్వ భూమి రస్తానది. రస్తా. ఆ రస్తాను జోగి వాసుదేవరెడ్డి ఆక్రమించినాడు. వాళ్ళ మామ చింతారెడ్డి గంగిరెడ్డి. ఆ గంగిరెడ్డి తరఫున అల్లుడు వాసుదేవరెడ్డి. దాన్ని అది నేను సర్వేని తీసుకొచ్చి తప్పుడు సర్వే చేసి మా అన్నదమ్ముల భాగంలో రోడ్డు వేసినారు. ఈ ప్రభుత్వం వచ్చినాక నేను ఎంఆర్ఓ గారికి పోయి చెప్పుకున్నాను. ఎంఆర్ఓ గారు అర్జీ పెట్టినాను. ఎంఆర్ఓ గారు కూడా వచ్చినారు. వచ్చి చూసి 3 రోజుల్లో బోర్డు వేయండమ్మా ఈఆర్ఓకు సర్వేకి చెప్పినాడు. ఈ 3 రోజులు పోయి 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల్లో దాని విలువ ఎంత? 50 లక్షలు. ఇది 2 ఎకరాల 3 సెంట్లు విలువ 50 లక్షలు. 2 ఎకరాల భూమి విలువ 50 లక్షలు. ఏది ప్రభుత్వ రస్తాన్ని మీరు చెప్తున్నటువంటి 2 ఎకరాల విలువ 50 లక్షలు ఉంటుంది. 50 లక్షలు. ఎందుకంటే ఈ మధ్య మా ఏరియా వాళ్ళు కొన్నారు కదా, దాని పక్కనే కొన్నారు. ఆ స్టాంపులు కూడా ఉన్నాయి నా దగ్గర. అది
దాన్ని ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఈ బుద్ధి వస్తా రేపు వస్తా ఈ బుద్ధి వస్తా రేపు వస్తా అన్నారు. ఏది బోర్డు నాటమని చెప్పినాక వీళ్ళు పట్టించుకోకుంటే మీరు మళ్ళీ వెళ్ళారా తహసీల్దార్ గారి దగ్గరికి? ఒక 5 సార్లు పోయినా. 5 సార్లు పోతే ఈ బుద్ధి వస్తా రేపు వస్తా ఈ బుద్ధి వస్తా రేపు వస్తా అన్నాడు. వాడు వచ్చినాడు. వచ్చినాడు చూసి ఈఆర్ఓకు సర్వేకి 3 రోజుల్లో బోర్డు వేసేయండమ్మా అని చెప్పినాడు. ఈరోజు 3 రోజులు అవుతుంది, ఇప్పుడు 4 నెలలు అవుతా ఉన్నది. 621, 622 మధ్యలో 2 ఎకరాల 3 సెంట్లు, 42 ఎకరాల వరకే రాస్తా ఉండేది. ఇంకేమన్నంటే ఇన్ని ఏళ్ళ నుంచి తిరుగుతూ ఉంటా. ఫస్ట్ ఎంఆర్ఓ 27 ఏళ్ళు ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చినాడు. గట్టు చేను పక్క గట్టు దొరికిస్తూ ఉంటే ఎంఆర్ఓ వచ్చి వచ్చినాడు. ఈ పని చేసినారంటే నేను కేసు పెడతానేనని. మీకు 2 ఎకరాల 3 సెంట్లు ఉండాలి, ఆ 2 ఎకరాల 3 సెంట్లు రస్తాలు పోండేనని. ఈ చేలు చెట్లు తొలగించాల్సిన అవసరమా అని ఆ రోజు ఎంఆర్ఓ గారు మహానుభావుడు ఎక్కడున్నాడో తెలియదు, ఇప్పటికి 27 ఏళ్ళు అవుతుంది. ఆయన చెప్పిన ధర్మంగా ఆయన చెప్పినాడు. ఆ రోజు ఈఆర్ఓ ఆ మాట చెప్పినాడు, ఆ రోజు సర్వేరు ఆ మాట చెప్పినాడు. ఆ మహానుభావుడు ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. అదే విషయం ఎంతమంది ఎంఆర్ఓలు మారినారో అంతమందికి చెప్తాడా నాకేం జరగటం లేదు. ఇంకా లాస్ట్కు ఇది కొత్తగా ఒక ఎంఆర్ఓ వచ్చినాడు. ఎంఆర్ఓ పేరు కలెక్టర్ గారు, మళ్ళీ మీకు నమస్కారము. మీకు నేను వినియోగించుకుంటా ఉండా. 27 ఏళ్ళ నుంచి నేను పోరాడుతూ ఉండా. అది రాస్తా విలువ 52 లక్షలు. అది ఎలా చేసినారో ఎంఆర్ఓ వారు, ఎంతమంది ఎంఆర్ఓలు వచ్చినారో, ఎంతమంది ఎంత డబ్బులు తీసుకున్నారో అది మీరు విచారించుకుంటారని కలెక్టర్ గారిని నమస్కారం ఇచ్చి కోరుకుంటా ఉన్నాను.